నీకు జన్మనిస్తున్నా, కానీ నీకు చూపు ఇవ్వలేకపోతున్నా. ఎలా బతుకుతావో, ఏం చేస్తావో. అయితే నువ్వు ఓ చరిత్ర కావాలి, చరిత్ర పుస్తకంలో నువ్వు పుట కావాలి అంటూ తోచినట్టుగా బ్రహ్మ ఈ కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ నుదుటిన ఓ రాత రాశాడు. అదేమిటి? అన్ని ఇంద్రియాల్లో అతి ముఖ్యమైన కంటి చూపును దూరం చేసి నువ్వో చరిత్ర సృష్టించాలి అంటున్నాడు ఏనా అనుకోలేదు ఆ యువకుడు. చూడు మిస్టర్, భవిష్యత్తులో నువ్వేం కావాలి అనుకుంటున్నావని అడిగిన అబ్దుల్ కలాం ప్రశ్నకు నేను ఇప్పుడు మీరు కూర్చున్న సీట్లో కూర్చోవాలనుకుంటున్నా, ఈ దేశానికి రాష్ట్రపతిని కావాలని అనుకుంటున్నానంటూ సమాధానమిచ్చి ఆ లెజెండ్ చేత దట్స్ ది స్పిరిట్ శభాష్ అనిపించుకున్న ఓ ధీరోదాత్తుడు శ్రీకాంత్ బొల్ల. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింది నెంబర్కి కాల్ చేయండి. శ్రీకాంత్ ఆకాశాన్ని చూసే అవకాశం లేకపోయినా ఆకాశమంత ఆత్మవిశ్వాసానికి అచ్చమైన మచ్చుతునకగా నిలిచిన ఆ తెలుగింటి ముద్దుబిడ్డ జీవితం. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా అంతులేని నిరాశలోకి కూరుకుపోతున్న నేటి తరానికి ఇస్తున్న మెసేజ్ ఏమిటి తెలుసుకుందాం. చలో. So if you have vision, I'm sure you can swim against the tide. Whenever someone come to me and say, Shrikant, you can do nothing, I question the words and say, why I can. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలంలోని సీతారామపురం గ్రామం. ఆ పల్లెలోని ఓ రైతింట్లో ఓ తల్లి ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంటికి వారసుడు పుట్టాడన్న సంతోషం అరక్షణంలో ఆవిరైంది. పుట్టిన బిడ్డకు 2 కళ్ళు లేవు. ఇది విన్న కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. లేక పుట్టిన బిడ్డకు ఇంతటి దురవస్థేమిటి అన్న దిగులు వారసుడు పుట్టాడన్న సంతోషాన్ని పటాపంచలు చేసింది. ఈ దిగుళ్లతో కష్టాలతో తనకేం సంబంధం అన్నట్టుగా కాలం ముందుకు కదిలింది. నెలలు గడిచాయి. చూద్దాం, కొన్ని నెలలు దాటితే కళ్ళు తెరుచుకుంటాడేమో అన్న ఆశ అడియాశ అయ్యింది. మేనరికపు వివాహం నెలలు నిండిన వేళ ఆ తల్లిని ఆశించిన టైఫాయిడ్ జ్వరం బిడ్డకు చూపును దూరం చేసిందని డాక్టర్లు అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని మీరు కళ్ళు లేని బిడ్డను చాకడం కష్టం, ఏ అనాథాశ్రమానికైనా ఇచ్చేయండి అంటూ బంధువులు, స్నేహితులు సలహా ఇచ్చారు. అయితే కన్నపేగు అందుకు నో అంది. ఆ కళ్ళు లేని బిడ్డను కళ్ళలో పెట్టుకుని చూసుకోవడం మొదలుపెట్టింది. శ్రీకాంత్ అనే పేరుతో బుడిబుడి అడుగులు వేసిన ఆ చిన్నారికి 5 ఏళ్లు వచ్చాయి. పల్లె స్కూల్లో పెద్ద సారుని బతిమాలి కళ్ళు కనపడని ఆ బిడ్డను బడికి పంపారు తల్లిదండ్రులు. 2 కళ్ళు లేని వాడికి ఆలు ఎలా దిద్దించాలి? అది జరిగే పని కాదంటూ కాబట్టి శ్రీకాంత్ను టీచరు వెనక సీట్లో కూర్చోబెట్టేశాడు. సంవత్సరాలు గడిచినా అక్షరం ముక్క రాలేదు. స్కూల్కి టంచన్గా వెళ్ళడం తప్ప 1వ ఎక్కం కూడా చెప్పేంత కూడా చదువు అవ్వలేదు. హైదరాబాదులో అయితే బ్లైండ్ స్కూళ్ళు ఉంటాయి, అక్కడ చేర్పించండి 4 అక్షరం ముక్కలు వస్తాయని ఎవడో చెప్పడంతో శ్రీకాంత్ చదువు హైదరాబాదుకు మారింది. ఆ పరిణామమే ఆ పల్లె బిడ్డ జీవితంలో ఓ పెద్ద మలుపైంది. బ్రెయిలీ లిపిలో చదువుకున్న శ్రీకాంత్ 10వ తరగతిలో 90% మార్కులు సాధించాడు. అయితే ఇంటర్మీడియట్ చదువుకునేందుకు బోర్డు నో అంది. కళ్ళు లేని వారికి ఇంటర్మీడియట్ చదివే అవకాశం లేదంది. ఆ సమయంలో శ్రీకాంత్ పవర్ ఏమిటో, చదువులో అతనుకున్న సత్తా ఏమిటో తెలిసిన స్వర్ణలత అనే ఉపాధ్యాయుని అతనికి అండగా నిలిచింది. కోర్టులో కేసు వేశారు. ఇంటర్ చదివేందుకు అవకాశం ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పిచ్చింది. స్వర్ణలత టీచర్ శ్రీకాంత్కు ఓ టేప్ రికార్డర్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ పాఠాలను క్యాసెట్లోకి ఎక్కించింది. వాటి ద్వారా పాఠాలను విన్న శ్రీకాంత్ పరీక్షలు రాశాడు. ఇంటర్మీడియట్లో 98% మార్కులు సాధించి ఏకంగా అతని కుటుంబాన్నే కాదు, బంధుమిత్రులనే కాదు, ఇంటర్మీడియట్ బోర్డునే ఉలిక్కి పల్లెడ చేశాడు. ఇప్పుడు శ్రీకాంత్ టార్గెట్ ఐఐటి ఎంట్రన్స్కు అప్లై చేశాడు. ఇండియాలోని 5 యూనివర్సిటీలు అతని అప్లికేషన్ను రిజెక్ట్ చేశాయి. అదే సమయంలో విదేశాల్లో వికలాంగులకు ఐఐటితో సమానమైన చదువులు చదివే అవకాశం ఉందని ఎవరో చెప్పడంతో స్వర్ణలత టీచర్తో పాటు అతని స్నేహితుల ద్వారా ప్రోత్సహించారు. గో అహెడ్ అన్నారు. శ్రీకాంత్ అమెరికాలోని MIT ఎంట్రన్స్కు అప్లై చేశాడు. ఆ పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించాడు. శ్రీకాంత్కు అమెరికాలోని పలు సంస్థలు లక్షల రూపాయల నెల జీతంతో ఆఫర్లు ఇచ్చాయి. అయితే తన జన్మభూమిలోనే తన జీవితం గడపాలన్న ఉద్దేశంతో పాటు ఒక ఉద్యోగిగా కాదు, చదువు ఇచ్చిన జ్ఞానంతో ఓ ఫ్యాక్టరీ లాంటిది స్థాపించాలి, విధివంచనకు గురైన వారికి ఓ ఉపాధి బాటగా మారాలి అని డిసైడ్ అయ్యాడు.
కట్ చేస్తే శ్రీకాంత్ నివాసం అమెరికా నుంచి హైదరాబాద్కు మారింది. ఆయన ఆలోచనకు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనిరాజు మద్దతు పలికారు. ఓ అద్భుత వ్యాపార ప్రపంచాన్ని సృష్టించే క్రమంలో శ్రీకాంత్ అడుగు ముందుకు పడింది. ఆ అడుగు బొల్లంత్ ఇండస్ట్రీస్ అయింది. డిస్పోజబుల్ యుటిలిటీస్ వ్యాపారంలో ఆ కంపెనీ ఓ తురుపు ముక్కగా మారింది. రవిమంతా అనే ఓ యంగ్ మ్యాన్ శ్రీకాంత్కు పార్ట్నర్ అయ్యాడు. చక్కటి నాణ్యమైన ఉత్పత్తుల సృష్టి, తక్కువ లాభాపేక్ష 12 ఏళ్ల క్రితం ఊపిరి పోసుకున్న బొల్లంత్ ఇండస్ట్రీస్ను ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ ఉన్న ఓ వ్యాపార సంస్థగా తీర్చిదిద్దింది. వందలాది మంది దివ్యాంగులకు ఉపాధి మార్గమైంది. 4,000 మంది దివ్యాంగులకు ఉచితంగా అక్షర భిక్ష పెట్టే ఓ ధార్మిక సంస్థగా రూపుదిద్దుకుంది. ఏకంగా ది ఇండియన్ బిజినెస్ టైకూన్ రతన్ టాటాను కూడా ఆ వ్యాపారంలో భాగస్వామిగా చేసుకోగలిగింది. త్వరలో ఐపీఓలో లిస్టింగ్కు కూడా వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఓ రికార్డు సృష్టికి తెరలేపగలిగింది. లోకల్ నుంచి గ్లోబల్ దాకా శ్రీకాంత్కు ఏకంగా 20కి పైగా అవార్డులను, రివార్డులను అందించింది. విశాల భారతావనికి రాష్ట్రపతినై తీరుతా అంటున్న శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర బాలీవుడ్లో ఓ సందేశాత్మక చలనచిత్రంగా రూపుదిద్దుకుంది. కళ్ళు లేని ఓ యువకుడి జీవితం ఇలా భారతదేశ చరిత్ర పుటల్లో ఓ పుటగా మారింది. శ్రీకాంత్ ది గ్రేట్ అనక తప్పదనిపించింది. ఇప్పుడు చెప్పండి, జన్మించిన ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు, జన్మనిచ్చిన అమ్మ ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి వాడే ఇంత సాధిస్తే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మనం ఓ పల్లెబిడ్డ సంకల్పం ప్రపంచాన్నే జయించేంత బలమిచ్చిందన్న కళ్ళ ముందు కదలాడుతున్న నిజాన్ని చూసి విజయం వైపు అడుగులేసి సంకల్ప బలాన్ని సొంతం చేసుకుందామా? డెసిషన్ ఈజ్ యోర్స్.